తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇన్నాళ్ళు ఇండస్ట్రీ ఫెయిల్యూర్స్ కు స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ వినిపించేవి. కానీ ఈ పరిస్థితికి నిర్మాణ సంస్థలు కూడా కారణమే అన్న వాదన తెర మీదకు వచ్చింది. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన బ్యానర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో సక్సెస్ వేటలో వెనకపడుతున్నాయి. దీంతో టాప్ బ్యానర్స్ కూడా ట్రెండ్ మార్చాల్సిన టైం వచ్చిందంటున్నారు ఆడియన్స్. ఒకప్పుడు సక్సెస్ కు కేర్ ఆఫ్ గా ఉన్న బ్యానర్స్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నాయి. వరుస హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన నిర్మాణ సంస్థలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయి. అందుకే టాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోవడంలో నిర్మాణ సంస్థల వాటా కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. టాప్ బ్యానర్స్ కాంబినేషన్స్ సెట్ చేయడం మీద పెడుతున్న కాన్సంట్రేషన్ కంటెంట్ మీద పెట్టకపోవడం వల్లే సిచ్యువేషన్ ఇలా మారింది. టాప్ స్టార్ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఆ సినిమా కథనాల విషయంలో మాత్రం ఆ స్థాయిలో దృష్టి పెడుతున్నట్టుగా లేదు. నిర్మాతలు కేవలం కాంబినేషన్ మీద కాన్సంట్రేట్ చేయడానికి మరో రీజన్ కూడా ఉంది. సినిమా రిలీజ్ కు ముందే ఇన్స్టాంట్ మనీతో ఊరిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందుకే డిజిటల్ మార్కెట్ కోసం కథ కన్నా కాంబినేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. ఆ ఎఫెక్ట్ థియేట్రికల్ రిజల్ట్ మీద గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికైనా మన నిర్మాణ సంస్థలు మారాలంటున్నారు క్రిటిక్స్. టాప్ బ్యానర్స్ కు ఒకప్పటి వైభవం రావాలని కోరుకుంటున్నారు. గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆ బ్యానర్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అన్న రోజులు మళ్లీ రావాలంటున్నారు. మరి ఈ విషయంలో టాప్ బ్యానర్స్ ఎలాంటి ప్లాన్ తో రెడీ అవుతున్నాయో చూడాలి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా AA22. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. ఈ అప్డేట్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ AA22. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన అట్లీ ముంబైలోనే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు. త్వరలో విదేశాల్లో మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన అట్లీ AA22 కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామన్నారు. మేకింగ్ కు ఎంత టైం పడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా ఈ సినిమా మూవీ లవర్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వటం మాత్రం ఖాయమంటున్నారు. ఇండియన్స్ స్క్రీన్ మీద ఇంతవరకు ఏ సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయితే ఇంత బడ్జెట్ తో సినిమా చేయటం తనకు ఏ మాత్రం రిస్క్ అనిపించడం లేదన్నారు అట్లీ. ఆడియన్స్ సినిమా చూసే విధానాన్ని కూడా AA22 మార్చేస్తుందన్నారు ఈ క్రేజీ డైరెక్టర్. సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని జానర్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ జానర్ కామెడీ మూవీస్. ఏ ఫార్ములా వర్కౌట్ కాకపోయినా కామెడీ సినిమాలు మాత్రం బిగ్ స్క్రీన్ మీద మినిమం గ్యారంటీ అన్న బజ్ ఉంది. అందుకే అప్కమింగ్ లిస్ట్ లో ఆ జానర్ మూవీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కామెడీ మూవీనే నమ్ముకున్నారు. జాతిరత్నాల ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలోనూ కామెడీ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మిత్రమండలి మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తెలుసు కదా సినిమాలోనూ కామెడీకి స్పేస్ ఇచ్చింది మూవీ టీం. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఊరమాస్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కే ర్యాంప్ ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇలా వరుసగా కామెడీ మూవీస్ థియేటర్లోకి వస్తూ ఉండడంతో ఆడియన్స్ కూడా కాస్త రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అభిమానుల అతి ఉత్సాహం స్టార్ హీరోలకు చిక్కులు తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన వీడియో లీక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆఫీషియల్ రిలీజ్ వరకు ఎంత దాచిపెట్టాలనుకున్నా మేకర్స్ కు అది సాధ్యపడడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ది రాజాసాబ్ టీంను లీకుల బెడద వెంటాడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ను ఎంత దాచిపెట్టినా ముందే లీక్ అయింది. ఇక టీజర్ విషయంలో అయితే యూనిట్ కు పెద్ద షాకే తగిలింది. చెప్పిన టైం కన్నా ముందే సోషల్ మీడియాలో వైరల్ అయింది ది రాజాసాబ్ టీజర్. తాజాగా విదేశాల్లో జరుగుతున్న సాంగ్ షూట్ కు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తోంది.
షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటోంది. యూనిట్ ఇంత యాక్టివ్గా ఉన్నా లీకులు మాత్రం తప్పడలేదు. ఆ మధ్య కేరళ షెడ్యూల్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో యూనిట్ స్పందించింది. అలాంటి వీడియోలు వైరల్ చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. షూటింగ్ విషయంలో మాక్సిమం కేర్ తీసుకునే రాజమౌళి కూడా లీకులను ఆపలేకపోయారు. SSMB 29కు సంబంధించి జక్కన్న ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోయినా ఒరిస్సా షెడ్యూల్లో లీక్ అయిన వీడియోతో మహేష్ లుక్ రివీల్ అయింది. ఇలా వరుస లీకులు ఇబ్బంది పెడుతుండటంతో లీగల్ యాక్షన్ తీసుకోవడం తప్ప మేకర్స్ ఏమీ చేయలేకపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతుంది. రష్మిక మందన, ప్రియాంక చోప్రా లాంటి టాప్ బ్యూటీస్ నుంచి ప్రియాంక అరుళ్ మోహన్ లాంటి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ టెక్నాలజీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఓజీ సక్సెస్ తో సూపర్ హ్యాపీగా ఉన్న ప్రియాంక అరుళ్ మోహన్ కు షాక్ ఇచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ. ఈ హీరోయిన్ అసభ్యకరంగా డ్రెస్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాక్ అయిన ప్రియాంక ఆ ఫోటోలు తనవి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీని తప్పుగా వాడుతూ ఇలాంటి పనులు చేసేవాళ్లకు నైతిక బాధ్యత ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఇబ్బంది పడ్డారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చ జరిగింది. మరో అమ్మాయి వీడియోకు రష్మిక ఫేస్ స్వాప్ చేసి క్రియేట్ చేసిన వీడియో మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఏఐ బాధితురాలే. గతంలో ఇంటర్వ్యూ వీడియోకు వాయిస్ మార్చి ప్రియాంక చోప్రా ఓ ఫేక్ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసినట్లుగా క్రియేట్ చేశారు కొంతమంది ఆకతాయిలు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సొచ్చింది. ఇలా టాప్ బ్యూటీస్ ఏఐ వల్ల ఇబ్బంది పడుతుండటంతో లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ మాస్ యాక్షన్ మోడ్లో ఉన్నారు. ఆ మధ్య క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్న రౌడీ ఇప్పుడు మార్కెట్ పెంచుకునేందుకు మాస్ జపం చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు అప్కమింగ్ మూవీస్ విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు రౌడీ బాయ్. విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. దిల్ రాజు గతంలోనే ప్రకటించిన రౌడీ జనార్దన్ సినిమాను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది చిత్ర యూనిట్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుంది మూవీ టీం. మరోవైపు రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజుల కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అలరించబోతున్నారు వీడి. పాన్ ఇండియా ట్రెండ్ లో మాస్ సినిమాలకే మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ఆ జానర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన కోర్ స్ట్రెంగ్త్ అయిన ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాన్స్ ను కూడా పక్కన పెట్టి మాస్ యాక్షన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అప్కమింగ్ సినిమాలతో నేషనల్ లెవెల్లో తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు రౌడీ బాయ్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.